ప్రజల కోసం నిరంతరం రాజీలేని సమరశీల పోరాటాలు నడిపిన ప్రజల మనిషి సూరవరం సుధాకర్ రెడ్డి అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, ఎల్ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. అణగారిన వర్గ ప్రజల హక్కులకై నిరంతరం పోరాటాలు సాగించారని తెలిపారు. అమరజీవి కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా నల్గొండ మగ్దుం భవన్లో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, ఎల్ శ్రవణ్ కుమార్లు మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమం నాయకుడిగా మొదలైన రాజకీయ ప్రస్థానం, సిపిఐ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా, నల్గొండ పార్లమెంటు సభ్యులుగా, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జీవితమంతా రైతులు, కూలీలు, కార్మికుల, మధ్యతరగతి ప్రజల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి సూరవరం సుధాకర్ రెడ్డి అని అన్నారు. అణగారిన వర్గ ప్రజల హక్కులకై నిరంతరం పోరాటాలు సాగించారని, నల్గొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల కోసం ఢిల్లీ నుండి నల్గొండ వరకు పాదయాత్ర నిర్వహించి ఫ్లోరైడ్ సమస్యలపై పార్లమెంటులో సుదీర్ఘ ఉపన్యాసం చేసి దేశ ప్రజలను నల్గొండ వైపు తిప్పిన వ్యక్తి అని అన్నారు. ఆహర్నిశలు ఉద్యమ పోరాటాలతో పాటు పార్టీ పటిష్టత కొరకు తుది శ్వాస వరకు వారు చూపిన పోరాట పటిమ రాబోయే తరాలకు దిక్సూచిగా ఉంటుందని అన్నారు. నల్గొండ జిల్లాతో వారికి విడదీయలేని బంధం ఉందని, పెండింగ్ ప్రాజెక్టుల కోసం పాదయాత్రలు, అనేక ప్రజా సమస్యల పరిష్కారం కొరకు తుది శ్వాస వరకు పోరాడిన గొప్ప నేత అని అన్నారు. వారు లేని లోటు లౌకిక ప్రజాస్వామ్య శక్తులకు తీరని లోటని అన్నారు. పార్లమెంటులో లేబర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా కార్మికులకు ఉపయోగపడే అనేక కార్మిక చట్టాల రూపకల్పనకు జీవం పోశారని అన్నారు. వారి జీవితం భావితరాలకు ఆదర్శంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, పట్టణ కార్యదర్శి కెఎస్ రెడ్డి, నాయకులు ముండ్ల ముత్యాలు, ఎం నందం, కె నారాయణ, కె ప్రద్యుమ్నారెడ్డి, యూసుఫ్, బాసాని వెంకటయ్య, సీతారాములు, కౌసల్య, విజయ, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ పార్లమెంటు సభ్యులు సూరవరం సుధాకర్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు నల్లగొండలోని కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సూరవరం సుధాకర్ రెడ్డి జాతీయ కార్యదర్శి అయినప్పటికీ కూడా ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు, నల్లగొండ జిల్లా ఉద్యమాలతోటి ఎరలేని బంధం ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. 2 సార్లు నల్లగొండ పార్లమెంట్ సభ్యులుగా ఈ జిల్లా ప్రజలు గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ఈ దేశ రాజకీయాలను శాసించే విధంగా వారి ఉపన్యాసాలు పార్లమెంట్లో ఉన్నటువంటి సందర్భంలో మనం చాలా చూసాం. నల్లగొండను పట్టి పీడిస్తున్నటువంటి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టడం కోసం పార్లమెంట్లో ఎన్నోసార్లు తన గలాన్ని ఎలుగెత్తి చాటడం జరిగింది. తద్వారా చాలా మార్పులు వచ్చాయి. అదేవిధంగా ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం కానీ, డిండి లిఫ్ట్ కానీ సంబంధించినటువంటి ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించడం కోసం డిండికి వెళ్ళి నల్లగొండ వరకు పాదయాత్ర చేసిన చరిత్ర సూరవరం సుధాకర్ రెడ్డి గారు. వాళ్ళు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం వారి జీవితం మొత్తం కూడా చివరి శ్వాస వరకు కూడా ప్రజల కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర. విదేశాల్లో కూడా పర్యటించి కమ్యూనిస్ట్ పార్టీ ప్రాబల్యాన్ని, ప్రజల జీవన స్థితిగతులను అధ్యయనం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు అందుకున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు మన నుంచి లేకపోవడం చాలా దురదృష్టం. వారి ఆశయ సాధన కోసం, ఏదైతే సమాజ స్థాపన కోసం, దోపిడీ లేని వ్యవస్థ కోసం వారు పోరాడారో ఆ వ్యవస్థ స్థాపన కోసం కంకణబద్ధులై పోరాడాలని ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి ఆశిస్తున్నాం. కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో సిపిఐ నాయకత్వాన మన సిపిఐ ఆఫీసులో మొదటి వర్ధంతి సందర్భంగా వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే సూరవరం సుధాకర్ రెడ్డికి నల్లగొండకు, ఆయన మహబూబ్నగర్లో పుట్టి పెరిగిన, భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి అయిన వనపర్తి మహబూబ్నగర్లో పుట్టిన నల్లగొండ మీద చాలా అభిమానం, ప్రేమ ఉండే. అందువల్లనే నల్గొండ మీద 3 సార్లు పోటీ చేసి 2 సార్లు నల్గొండ ప్రజలు ఆయన్ని అత్యధిక మెజార్టీతోటి గెలిపించడం జరిగింది సూరవరం సుధాకర్ రెడ్డిని. అదేవిధంగా పాదయాత్ర డిండి నుంచి నీటి కోసానికి మొట్టమొదటి పాదయాత్ర చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆ భారత కమ్యూనిస్ట్ పార్టీ పాదయాత్రలో ముఖ్యంగా సూరవరం సుధాకర్ రెడ్డి నాయకత్వాన్నే మనం నల్గొండకు పాదయాత్ర చేసి నీళ్ళు కానీ, డిండి ప్రాజెక్టు విషయంలో కానీ, అదేవిధంగా ఇప్పుడు బ్రాహ్మణ ప్రాజెక్టు, నల్గొండకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులని సాధించుకోవడంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుంది. దానికి నాయకత్వం ఇచ్చినటువంటి మా నాయకుడు లేకపోవడం చాలా బాధాకరం. ఈ వర్ధంతి సందర్భంగా వారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, వారు నడిపిన బాటలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నడిచి భారత కమ్యూనిస్ట్ పార్టీని నల్గొండ పట్టణంలో, నల్గొండ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా వారి పోరాటాన్ని స్ఫూర్తి తీసుకొని వారికి విప్లవం. ఈరోజు కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతిని ఇవాళ నల్గొండ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే సూరవరం సుధాకర్ రెడ్డి గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శిగా, అదేవిధంగా నల్లగొండ పార్లమెంటు సభ్యునిగా కొనసాగుతూ పార్లమెంట్లో అనేక కార్మిక ప్రయోజనాలకు కలిగించేటువంటి చట్టాలు తేవడంలో కానీ, ఏదైతే
మనకు తాగునీరు సంబంధించినటువంటి నల్గొండ పీడిత ప్రజలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు సాధించడంలో కూడా ఆయన పార్లమెంట్లో తన గలమెత్తి ఇవాళ నల్గొండ పార్లమెంటేరియన్గా నల్గొండ ప్రజలకు అశేష సేవలు అందించాడు. భవిష్యత్తులో ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవడానికి మేమంతా పునరంకితం అవుతామని, ఆయన ఆశయ శ్రద్ధకు మేమంతా కట్టుబడి ఉంటామని సందర్భంగా విజ్ఞప్తిస్తున్నాం. ఈరోజు నల్గొండ పట్టణంలో సురవరం సుధాకర్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతిని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈ దేశంలో పీడిత ప్రజల పక్షాన, పేదల ప్రజల పక్షాన విద్యార్థి యువజనోద్యమాల్లో జాతీయ స్థాయిలో పనిచేసి ఈ రాష్ట్రంలో రాష్ట్ర కార్యదర్శిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎనలేని సేవ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల సమస్యల కొరకు పనిచేసినటువంటి చరిత్ర సురవరం సుధాకర్ రెడ్డి గారికి ఉంది. వారు విద్యార్థి దశ నుండి దేశవ్యాప్తంగా పోరాటాలు, ఉద్యమాలు చేసి వారు పోయిన సంవత్సరం మరణించడం భారత కమ్యూనిస్ట్ పార్టీకి తీవ్రమైన లోటుగా, వారు ఏదైతే చూపిన మార్గంలో కమ్యూనిస్టులంతా కూడా ప్రయాణం చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.